యేసు ప్రభువారు ఒక అద్భుతాన్ని మనం చేసినట్టుగా చదివిన దాంట్లో ఉంది. ఏమిటి అద్భుతం అంటే ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యం చదువుతా ఉంటే 22వ వచనంలో 12వ అధ్యాయం మత్తయి సువార్త 22వ వచనం నుంచి మనం ముందుకి సాగుదాం. చదవండి. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైనప్పుడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ కూడా విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు అనేవారు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదు. అంటే దీని యొక్క భావం మీకేమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక ఆయనకి గురుడితనం ఉంది, రెండవది మోగ. మరి చూడండి, ఇక్కడ ఈ ఒక్క మనిషికి ఏమున్నాయి? 2 వ్యాధులు ఉన్నాయి. ఒక్క మనిషికి 2 వ్యాధులు ఉన్నాయి. అంటే మనం ఏమనుకుంటామంటే వాడి తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వచ్చిందా, పూర్వీకులు వాళ్ళ తాతకో వాళ్ళ మామకో ఉండే ఆ గట్టిదనం వల్ల వచ్చిందా అని మనం ఏం చేస్తామంటే మానవులుగా మనకి తెలియనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకనే ఎప్పుడు చెప్పాను మీకు, మనం కొంతమందికే ఎదిగాము, పూర్ణమైనది ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చినప్పుడు పూర్ణం కాని ఏమైందంటే నిరర్థకమైపోద్ది అన్నాడు. అంటే మనలో పూర్ణమైనది ఉండాలి. మనలో ఏముండాలి? పూర్ణమైనది అంటే అర్థం ఏంటి? లెక్క పూర్ణమైనది అంటే అర్థం ఏంటి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతేనా? అప్పుడు దాంట్లో ఏమన్నా అబద్ధం ఉండదా? నాకు తెలియదండి, నేను చూడలేదండి, కంటే గొడవలేదండి. అలా కొట్టుకున్నారు ఎవరంటే ఏదో చెప్పుకోవడం, నోటికి ఏదొస్తుంది, ఏం చేయకూడదు. ఒక్కోసారి ఏమనంటే అవసరమైతే నీ పెదాలని కుట్టుకోమని కూడా సాధన కలగక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏమన్నాడు, సొలొమోను మహారాజు నీ పెదాలను ఏం చేసుకోమన్నాడు? కుట్టుకోమన్నాడు. కుట్టుకోగలవా? కుట్టుకోలేవు. కాలుకి చిన్న ముళ్ళు తగిలితేనే మనం అమ్మవారు బాధపడతా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తా ఉంటే గుడ్డివాడు మోగవాడు మనకి ఏమైనా వ్యాధులు కలిగిందనుకో, ఆ వ్యాధులు కలిగితే ఎంత బాధపడతా ఉన్నాం. ఒక ఆయన మామూలు బావ ఒక ఆయన ఏమన్నాడంటే, అరే బాబు హాస్పిటల్కి కొంచెం తోడుకు రారా అన్నాడు. వెళ్ళాం. వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నాడు, మరి షుగర్ సంగతి డాక్టర్ గారు, మరి దీన్ని పోయే పక్క ఏమన్నా అన్నాడు. అని ఈయన మామూలు బాగుంటే నాకు బెదవని అవుతుంది ఆయన అన్నాడు. ఆ డాక్టర్ ఏమన్నాడు, నువ్వు చచ్చిపోయిందాకా షుగర్ బాధ అన్నాడు. అంటే ఇక్కడ మోగతనం గుడ్డితనం రెండు పోయింది దేవుడు గాని కనికరిస్తే. అంటే డాక్టర్ ఎలాంటోడు? డాక్టర్ ఎలాంటోడు? మనిషే. కానీ ఏంటంటే ఆయన విద్య వచ్చు. ఎంతవరకు వచ్చు అంటే హెచ్చు తగ్గండి ఏంటి ఆ పర్సెంటేజ్ తగ్గించగలదు. లేదనుకుంటే నీ నచ్చి తినేసుకో పొగరెక్కిపోవచ్చు. దీన్ని బీపీ కానీ షుగర్ కానీ తెలియదు అన్నమాట. అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తుంటే ఆ డాక్టర్ గారు ఏమనంటే నువ్వు చచ్చిపోయేదాకా షుగర్ తగ్గదు అన్నాడు.
మరి ఈయన కూడా అనొచ్చుగా, మీ నాన్న మీ అమ్మ పాపం చేసిన బట్టి నీకు ఈ వ్యాధి వచ్చింది కనుక నేను బాగు చేస్తాను కానీ ఆమె పాపం చేయొద్దని చెప్పి చెప్పన్నాడా? ఎందుకని ఆయన నోరు ఆయన చేసేయంటే కుట్టేసుకున్నాడు. బాగు చేయగలిగే అధికారం నా చేతిలో ఉంది కాబట్టి నేను బాగు చేస్తా అంటే నువ్వు ఏదన్నా కొద్దిగా పెట్టేవనుకో నీకు లోపడలా? నువ్వు ఏదన్నా ఇంటి పక్కన అడుగుతుంటే ఏదైనా పెడితే నీకు లోపడాలా? లోపడాల్సిన అవసరం లేదు. కానీ గౌరవించు, మర్యాద, మంచిదనం, ప్రేమ ఇది చూపించు, మంచిది. కానీ యేసు ప్రభు వాడు ఎలాంటి నాణ్యం అంటే డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సేవ చేసేసేది. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడో మానవులు తెలుసుకోవడానికి దేవుడు చేసేటువంటి పని. అర్థమైందా? ఇక్కడ ఈ యొక్క పుస్తకం మీద ఒక మాట ఉన్నట్టుంది. ఈ పుస్తకం మీద ఒక మాట ఉంది. ఎవరు చదువుతారా? ఇంగ్లీష్ లో చదువుతా అంటే ఇది ఏమన్నంటే ఫ్రీగా ఇచ్చారు, నేను నమ్మొద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఇది బెంగళూరు నుంచి వచ్చింది నాకు. ఇది వస్తా ఉంటాయి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక 5 పుస్తకాలు కలిపి ఒక కట్ట వస్తా ఉంటాయి అన్నమాట. మీకు ఎవరికైనా నేను ఇష్టం ఇంట్రెస్ట్ చదువుకుంటారయ్యా అంటే మేము మీకు ఇవ్వగలం. నిర్గమ కాండం బాగా అన్నమాట. ఇది ఏదో నోటికి వచ్చిన రాసిన పుస్తకం కాదు ఇది. నిర్గమ కాండం అంటే ఆది కాండం తర్వాత ఉన్నటువంటి కాండం నిర్గమ కాండంలో అంటే దానిలో ఉన్నటువంటి భావాలు ఎవరించి ఎడమర్చి రాసేటువంటి బుక్కు. అయితే దీన్ని ఏమన్నా రాసిన ఆయన దీన్ని డబ్బులకి నువ్వు అమ్మవద్దు, నేను నీకు పంపుతున్నాను కానీ ఎవరికైనా ఉచితంగా అంటే ఇంగ్లీషు తెలుగులో ఏమన్నాయంటే ఉచితంగా. దీనికోసం కష్టపడి రచించిన ఆయన వేరే ఉన్నాడు, ప్రింట్ చేసిన ఆయన వేరే ఉన్నాడు. ప్రింట్ చేస్తే డబ్బులు ఖర్చు అవుద్ది. నేను కూడా మరి ఇలాంటి పాటల పుస్తకం తయారు చేయాలని నాలో ఉంది కానీ నాకు ఆర్థిక వనరులు అంటే డబ్బులు లేనందువల్ల ఈ యొక్క పాటల పుస్తకాన్ని ప్రింట్ చేయించడానికి నాకు అవకాశం లేకపోతా ఉన్నాయి. మరి వీళ్ళు దగ్గర డబ్బును బట్టి నాకు ఒక్కడికే 5 పుస్తకాలు పంపుతున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎంతో మందికి ఉచితంగా పంపుతా ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది కాబట్టి వాళ్ళు పంపించగలుగుతా ఉన్నారు. నా దగ్గర ధనం లేదు కాబట్టి 100 పుస్తకాలు ప్రింట్ చేయించలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఈ పుస్తకం మన పాటలు పాడుకోవడానికి మనందరం చదువు ఉన్నా లేకపోయినా ఒక పాటల పుస్తకం బైబుల్ మన దగ్గర ఉండాలి. ఒక పాటల పుస్తకం ఒక బైబుల్ మన దగ్గర ఉండాలి. బైబుల్ దేని చూపిస్తుంది? బైబుల్ మన దగ్గర ఉన్నది దేని చూపిస్తుంది? అర్థమైందా? ఇది కూడా కొత్త నిబంధన గ్రంథం బెంగళూరు నుంచి పంపించారు. ఇది కూడా నాకు దీంట్లో చాలా బోధకుడికి సేవకుడికి మెసేజ్ బాగు చేయడానికి సమాచారం ఉంటాయి. దాని పక్కనే న్యూ టెస్టిమెంట్ అంటే కొత్త నిబంధన కూడా యాడ్ అయ్యాలన్నమాట. దీంట్లో దీన్ని కూడా అమ్మడానికి కూడా వీలు లేదనమాట. ఫ్రీగానే ఇచ్చేటువంటి బుక్ అనమాట. అర్థమైందా? ఒక శ్రేష్టమైనటువంటి బుక్ అనమాట ఇది. అట్లాగే దేవుని యొక్క గ్రంథాన్ని మనము పట్టుకొని రాకపోతే మన దగ్గర ఏం లేనట్టు. పలికినప్పుడు కలుపుకి ఏం కావాలి? కలుపుకి వెళ్ళాలి. ఏం కావాలి? కలుపు తీయడానికి ఏం కావాలి? కత్తి కావాలి. అంటే యేసుప్రభు వారు ఏమనాలని చెప్పి వచ్చేస్తాం బైబిల్ లేకుండా? కత్తి లేకపోతే ఎదుటోడుగా ఏమన్నాడు? ఈ శాంతాలు చెప్పినాడు, జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకపోతే నీకు జీవ కిరీటం రాదు. కాబట్టి నీ ఎదురు ఉన్నటువంటి సాతాను మనం జయించాలంటే ఈ మనం శాంతాలు వాడతాం. ఏమని? కత్తి వలే ఖండించును, స్తుతి వలే సరిచేయును, విలువైనది ఘనమైన
ఘనమైనది యేసయ్య నీ నోటి మాట. కాబట్టి యేసయ్య మాటలో శక్తిగా ఉండడం ద్వారా గురుడితనం మోగతనం ఒక మాటలో పోతే అక్కడ ఎవరేమన్నారో మీకేమన్నా తెలుసా? ఎవరేమన్నారు? పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఎల్లోనీయులు అనేటువంటి వారు చాలా మంది ఆ దినాల్లో దేవుని పరిచర్య అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు కనుక ఈయన మధ్యలో వచ్చినటువంటి వాడు అనుకుంటారు. ఎవరైనా ఎక్కడున్నాం? యేసు ప్రభు వారు మధ్యలో మరియా యేసు యేసు అనేటువంటి ఆయనకి 14 సంవత్సరాల తర్వాత పుట్టాడు. మేము ఎప్పటి నుంచో పుట్టిన వాళ్ళు మాకు తెలుసా, నీకు తెలుసా అని చెప్పేసి వాడు అనుకుంటా. కాబట్టి జ్ఞానం అనేది మనం కొనుక్కోవడానికి ఎక్కడ లేదు కొట్టులో. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని గ్రంథంలో దొరుకుతుంది అనమాట. అయితే వీళ్ళు ఏమన్నారంటే పరిసయ్యులు అనేవారు ఏమన్నారు? వచ్చిన చదవలేదా? తెలిసిన వాళ్ళు చదవాలి. తెలియకపోతే మనం ఏం చేద్దామంటే ఒకటే సర్కిల్ పడతాం. ఏమంది చూడాలి. ఏమన్నారంటే వీడు దయ్యములకు అంటే దయ్యాలకి అధిపతి అంటే దయ్యాల మీద అధికారి అంటే ఈయన పెద్దోడు కాబట్టి నేనేం చెప్పాను ఎంత దయ్యం అని అనుకుంటున్నారు వాళ్ళు. అంతేగాని ఈయన దేవుడే ఉన్నాడు, దేవుని శక్తిలో ఉన్నాడు, దేవుని అధికారం చేతిలో ఉంది, దేవుని అధికారంతో అద్భుతాలు మహత్కారాలు చేస్తాడనేటువంటి సంగతి మనకే తెలియదు. ఇంకా ఆగే తెలిసింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ అద్భుతాలు చేస్తుంటే వీడు దయ్యములకు అధిపతి అనేటువంటి బయల్జెబూలు వలన ఇదేం చేస్తున్నాడు? దయ్యాన్ని పోగొడుతున్నాడు. లేదా ఇప్పుడు దయ్యాన్ని పోగొడుతున్నాడు కానీ మోగతనం ఎట్లా? మోగతనం ఎప్పుడు వచ్చింది? మోగతనం ఎప్పుడు వచ్చింది? ఎట్లేదండి మోగతనం అనేది ఎప్పుడు వచ్చిందమ్మా? అదేంటి మరి చెప్పండి. మోగోడు గాని గుడ్డోడు గాని ఎక్కడి నుంచి వచ్చింది? స్టార్టింగ్ లోనే వచ్చింది. మరి దయ్యం బట్టి గిల్లలు వాడు కొట్టుకున్నాడు అనుకో, ఆ దయ్యం పోతే మరి మోగతనం మాట్లాడి వచ్చింది కాదుగా. అలాగన్నా అర్థం ఉందా? అది మోగదే. ఆడదయ్యం మోగదయ్యం అది కాదు. అసలు దయ్యానికి అధిపతి అన్నారు కదా, దయ్యానికి అధిపోయినప్పుడు దయ్యం వెళ్ళిపోతాయి. మరి మాట్లాడికి వచ్చింది మోగోడికి మోగా తనగా ఉంటాడుగా, గుడి తనగా ఉంటాడుగా. అర్థం కదా? ఏమన్నా పేరేంటి చిట్టు గారు అంత ఇప్పుడు మోగోడు మాట్లాడు కదా, దయ్యం వెళ్ళిపోతా అంతే. ఒక మనిషి వెలువెళ్ళాడుతానంటే అప్పుడు దయ్యం పట్టింది అనుకున్నాం. ఆ దయ్యం పోతే ఏం చేస్తాడు? వెలువెళ్ళాడటం. పుట్టుతో ఏమని పుట్టాడు? మరి మాట రాదుగా. మీకు అది అర్థమవుతుందా? మగ దైవం ఆడదైవం అనే సమస్య కాదు, కానీ దైవం పట్టింది. కానీ ఏంటంటే ఈ అబ్బాయి పుట్టుతోనే మోగోడు, పుట్టుతోనే గుడ్డోడు. మరి మోగుతనం అనేది మాట్లాడుకొచ్చింది రాదుగా. దయ్యం వెళ్ళిపోయింది అనుకో, వెళ్ళిపోయింది అంటాడు అంటాడు కానీ నోటి మాట రాదుగా. పుష్ప అర్థంగా ఏంటుందో చక్కగా ఏంటున్నాం. పుష్పాలు మీరేమో లైన్ లో పెడతాం, ఏం చేస్తాం? అట్లాగే మాట్లాడుతున్నాడు, చూపు కూడా వచ్చింది. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఏమంటారంటే వీడు దయ్యములకు అధిపతి అయినటువంటి బయల్జెబూలు అంటే సైతాన్ అన్నమాట. అప్పుడున్న భాష, వాళ్ళు మాట్లాడినటువంటి భాషలో బయల్జెబూలు అంటే వారు సైతాన్లు అనేటువంటి విషయం. అయితే ముందుకెళ్దాం. వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని
మరి ఒకరి వలన కాదనిది. అసలు ఆయన వారి తలంపులను ఎరిగి చూడండి, యేసుప్రభు వారి యొక్క ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా నేను వారితో ఇలాగ అన్నాడు, తనకు తానే విరోధముగా వేరుపడిన తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ పట్టణమైనను ఏ ఏ ఇల్లైనను నిలువదు. నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల సాతాను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడను. దాని ఎత్తి మీద కొట్టుకుందా? కొట్టుకోదుగా. అట్లాగే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఐక్యత. అదైనా ఐక్యత. దేవుడు చెప్పేదంటే ఐక్యత. ఐక్యత అంటే ఏంటి? సంఘంలో మనందరికీ ఏముండాలి? విరోధం అనేది ఉండకూడదు. తనకు తానే వేరుపడిన రాజ్యం ఏమంది? నిలవదు. తనకు తానే వేరుపడిన ఇల్లు ఏమంది? నిలవదన్నాడు. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే ఉమ్మడి రాజ్యం లేదా ఉమ్మడి కుటుంబం. అలాగా సంఘంలో ఒక యూనిటీ ఏంటి? ఐక్యత. అంటే యూనిటీ ఏంటి? చిట్టిము గారు ఒక రాలా, ఎందుకు రాలేదని చెప్పేసి సంఘంలో ఉన్నవాళ్ళు అడగాలి. ఒకవేళ రెప్పగా రాలేదు, ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ సంఘంలో ఎవరో అడగాలి. ఎందుకని? నాతో పాటు ఆమె కూడా ఆయన రాజ్యం అంటే నాది కాదు. దేవుని యొక్క రాజ్యంలో నేనే ఉండాలని కాదు, నాతో పాటు ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఉండాలి. అవసరమైతే ఇంకా వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చి సంఘంలో ఏం చేయాలి? సభ్యులుగా చేయాలి. ఆయన బైబిల్లో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? మొదటి తెస్సలోనికైకి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 15 చదువుదామా? 4వ అధ్యాయం 15 నుంచి 14 చదువుదాం. మొదటి తెస్సలోనికైకి రాసినటువంటి పత్రిక. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎవరిని? ఎవరు సరిపోయినా మీరు చూస్తారో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం ఖచ్చితంగా ఏంటి మాకు తెలుసు. ఏం తెలుసు? సమాధి రాయి మీద ఏమని ప్రింట్ చేస్తారో మీకు తెలుసా? మొదట లేచుడు అని ఉంటారు. అంటే ఎవరు తెలుసుకోగలుగుతారు? కానీ తిరిగి ఇట్లా చుట్టూ లాగవాడు చచ్చిపోయిన రాస్తారు, సారా లాగినోడు చచ్చిపోయిన రాస్తారు. మరి యశవాపం కదా ఏం తెచ్చుకుంటుంది ఇంకా? ఎవరు అంటే ఆనవాయితీ. ఒక పాపకి వెళ్ళేటువంటి కుటుంబాల్లో ఒక ఆనవాయితీ అలవాటు ప్రకారంగా ఎవరు చనిపోయినా సరే ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. నువ్వు ప్రభునందు మృతి పొందినా పొందకపోయినా రాయి మీద రాయాలి. అందుకని అక్కడ ఏమన్నాయంటే చదువుకోవాలి ఒకసారి అదే మాట. యేసు మృతి పొంది తిరిగి లేచారని, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారని ఒకవేళ ఇప్పుడున్న మనందరూ నమ్మినట్లయితే అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని ఎవరైతే యేసునందు నిద్రిస్తారో దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చూసారా? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని. నీకు ఆయన మీద ప్రేమ ఉంటే, నీకు ఆమె మీద ప్రేమ ఉంటే ఏంటన్నా ఇంకా ప్రార్థనలు చాలా అని చెప్పేసి అంటారు. ఏంటనే ఆ ప్రార్థన పట్ల చేద్దాం కదా అని ఏంటంటే ఆ ప్రేమ అనేది నీకుందా? నువ్వు వెంట పెట్టుకొస్తావా సంగతులని? ఎవరైనా మానేస్తే నువ్వు అడుగుతున్నావా? ఎవరైనా నశించిపోతే పోయిన అనుకున్నావా? యేసు ప్రభు ఉద్దేశం అలాంటిది కాదు. అందుకని చాలా మంది మారుతున్నారు యేసు ప్రభులోకి. లోకం అంతా అన్యులు మారిపోతున్నారు. కారణం ఏంటంటే
ఆయన ఒకరికి సహాయం చేసేవాడు కానీ ఒకళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు. అంటే మరి యవనస్తులు తెచ్చిపోతున్నారుగా, మరి అదేంటి అని మీరు అనుకోవచ్చు. కాలం సమయం అనేది అది దేవుడి దగ్గరే ఉంది. టైం రాసిన తర్వాత దాని నామకం ఎవడ తరం కాదు. అది ఆ టైం పెట్టేశాడు, క్యాలెండర్ లో ఉంటది. ఏమన్నది? క్రిస్మస్ పండుగ ఎప్పుడని, గుడ్ ఫ్రైడే ఎప్పుడని, ఈస్టర్ సండే ఎప్పుడని క్యాలెండర్ లో కూడా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు అది మనం చేస్తా ఉంటాం. అలాగే మనిషికి టైం పెట్టేస్తే అయ్యో అన్న మొర్రు అన్న లాభాలు ఏమి, ఆ పండగకి క్యాలెండర్ లో ఉంది కాబట్టి ఆ రోజు నువ్వు చేస్తావా చేయట్లేదా, పడుకున్నారు లేదా. అట్లాగే ఆ టైం అనేది ఈ లోకంలో మనం చాలా కాలం చాలా సంవత్సరాలు బతుకంటే ఎందుకు బతుకంటే ఇతరులకి సువార్తను చెప్పగలగాలి, ఇతరులను ప్రార్థన తీసుకురాగలగాలి. నీ కుటుంబం అభివృద్ధి చెందకూడదు, ఇతర కుటుంబాలను కూడా అభివృద్ధి చెందేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. నీ చేతనైనటువంటి సహాయం ప్రార్థన చేయాలి. డబ్బులు ఇవ్వాక లేదా కూర ఇవ్వాక అది దేవుడు అని చెప్పాలా. నీకు 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వాల. నువ్వు ఇతరం ఏంటో నాకు తెలియదు, నువ్వు చేతనం చేయట్లేదు నాకు తెలియదు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించకపోతే దేవుని మాటలు మనం పక్కన పెట్టేస్తున్నాం. పక్కన బాబు అని చెప్పేసి దేవుని పనిని మనం చేయట్లా, దేవుని చెప్పిన విషయాలన్నీ మనం చేయట్లా. అందుకని ఇక్కడ ఏమన్నాయంటే తనకు తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. అదైనా ఎవరి కాళ్ళు మనం విరోధులుగా ఉండకూడదు. కుటుంబంలో అరుచుకున్నా ఏమాలి కలిసిపోవాలి. అందుకని దేవుడు ఏమన్నాడంటే 133వ కీర్తనలో ఒకసారి చదువుదామా. 133 కీర్తనలో దేవుడు మరి దయచేటువంటి దావీదు ద్వారా పలికినటువంటి విషయాలని అక్కడ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట చాలా తెలుసా మాట చెప్తా. చదివింది కదా అమ్మాయి? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది? అంటే ఐక్యత ఉంటే చేసింది అంటే మరి కష్టపడితే డబ్బులు కష్టపడితే ఇంకా వస్తాయిగా. అక్కడ చెప్పిన మాట ఏం చెప్తా? సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమా. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమోలే ఉండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును శాశ్వతమైనటువంటి జీవమును అక్కడ ఉండవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏదమ్మా అక్కడ ఆశీర్వాదమును శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏంటి? శాశ్వతం అంటే ఏంటి? శాశ్వతము అంటే ఏంటి? ఎక్కడున్నారు? శాశ్వతమైనదంటే ఎప్పుడు కదల్చబడింది ఈ లోకంలో ఉండేది, పరలోకంలో ఉండేది. శాశ్వతమైనది. అశాశ్వతం అంటే కొంతకాలం, శాశ్వతం ఎప్పుడు ఎక్కడ వరకు అయింది? ఎక్కడ వరకు అయింది? అంగీల వరకు మొత్తం తల మీద నుండి కింద వరకు ఏమైందంటే
హెర్మోన్ మంచు వలె కారిపోయింది. 12 మంది శిష్యులు యేసుప్రభు గారు శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యులు కాళ్ళు కడుగుతుంటే పేతురు ఏంటంటే ఆయన గౌరవం ఏం చెప్తున్నాడంటే, అమ్మో నీ చేత నేను కాళ్ళు కడు మంచిదే, ఆయన అన్నమాట మంచిదే. కానీ యేసుప్రభు గారు అన్నాడు, నిన్ను కడగకపోతే నువ్వు శుద్ధులు కావన్నాడు. నిన్ను కడగకపోతే అక్కడ పేతురు ఎవడో తెలుసా? ఎవడో తెలుసా? మొత్తం తల నుంచి నడినెత్తుడు అరికాలు శుభ్రంగా, నాలో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా శుభ్రంగా కడుగయ్యన్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలు వినేటువంటి మనం కూడా మరి దయ్యం పట్టిన వాడే గాని, మగవాడే గాని, లేదా ఎలాంటి వాడైనా సరే దేవుని యొక్క మాటలో అంత శక్తి ఉన్నప్పుడు మనం ఆయన్ని ఏ రకమైనటువంటి గౌరవం, ఎలాంటి గౌరవిస్తున్నాం ఆయనకి, ఎలాంటి మర్యాద ఇస్తున్నాం ఆయనకి. ఇప్పుడు మేము ఉన్నామంటే గౌరవం అనేది ఏంటంటే మేము దేవుని యొక్క సేవకులుగానే ఉన్నాం తప్ప దేవుని యొక్క పనిలో మాత్రం ముందుకు నడిచేవారే కానీ మేము కూడా మీలాంటి వారమే. ఎందుకంటే స్వార్థని మీకు తెలియని విషయాలు తెలియపరిచి మంచి మార్గంలోకి తీసుకురావడం అనేది దేవుని యొక్క చిత్తమైనటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి వారి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళామా? ఎన్నో వచ్చిన 28 వచ్చిన అయిపోయినా కదా చదువు 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన యెడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అలాగే 28 వచనంలో ఏమన్నాడంటే, దేవుని ఆత్మ దయ్యములను వెళ్ళగొట్టిన వల్ల నిత్యముగా దేవుని రాజ్యము మన దగ్గరే ఉందన్నమాట. ఆయన రాజ్యం మన దగ్గర ఉంది, కానీ ఆయన రాజ్యాన్ని గుర్తిస్తున్నావో లేదు తెలియదు. ఆయన రాజ్యం అనేటువంటి సంఘంలో ఉన్నావా లేదు నువ్వు గుర్తించుకో. ఆయన రాజ్యం అనేది లోకంలో లేకపోతే నువ్వు ఎక్కడున్నట్టు? ఆయన రాజ్యం అనేది లోకంలో లేకపోతే మనం ఎక్కడున్నట్టు? అంతేగా ఆయన మనను తన సంఘం అనేటువంటి రాజ్యానికి కంచి అయిపోతే మనం చాలా చెదరైపోతాం, చెదరగొట్టబడేటువంటి వారు అయిపోతాం. సాతాను తన స్వాధీనంలో తీసుకుని వెళ్ళిపోతారు అనమాట. ఆయన రాజ్యంలోని ఉండకుండా చేసింది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యంలో మనం ఏం చేయాలంటే ఉండాలి. కనుక 28 చదివాం కదా, 29 ఇప్పుడు దొంగడు ఉన్నాడు. ఇక్కడ చెప్పాడు 29 దొంగడు ఉంటాడు, బలవంతుడై ఉంటాడు. ఆ బలవంతుడిని మనం ఏం చేస్తామంటే కట్టేయకపోతే ఏం చేస్తాడు? దొంగతనం ఉన్నా మన ఇళ్ళలో దొరపడి చేస్తారు, మనుషులైనా కొట్టవచ్చు. అట్లా మీకు చెప్పాను ఒకసారి, చెప్పలేదా? ఒక మాట చెప్పాను. ఏమాట? రోజుకి ఒక మనిషి ఒక దళనో ఒక గుడ్డు కూర తీసుకొని ఆయన తీసుకెళ్తారని చెప్పాను, గుర్తుందా? లేదా బకాసురుడికి. అట్లాగా మరి ఆ బలవంతుడు రోజు మనుషులు తినేస్తే మరి జనమంతా కూడా ఏమైపోతారు? దేవుడు లేనట్టుగా. దేవుడు ఉండమంటే కొంతమంది మనం ఈ లోకంలో అన్ని సంతోషంగా జీవిస్తున్నాం. కాబట్టి అలాగా బలవంతుని మనం బంధించకపోతే మన కుటుంబాల్లో చాలా పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. ఏ ఇంట్లో దీపం ఉందో ఆయన పెట్టడం వల్ల 30 వచ్చింది కదమ్మా. నా పక్షమున నుండివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయ ప్రతి
పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి యేసు ప్రభువారికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. కనుక ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. సననీయ సభ్యులు అనేటువంటి వారు బైబిల్లో ఉన్నారు, ఇద్దరు భార్య భర్తలు. తెలుసుగా మీకు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అమ్ముకోవాలనుకోలా. ఎవరిని బట్టి వాళ్ళు అమ్ముకోవాలనుకున్నారో మీకు తెలియదు. యేసు ప్రభు వారు ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులందరూ కూడా చేశారంటే వాళ్ళ ఆస్తిని అంతా కూడా కూడబెట్టుకుని ఒకసాట వాళ్ళు ఏం చేస్తారంటే కలిసికట్టుగా సువార్త పని చేస్తా ఉన్నారు. సమిష్టి కలిసికట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త చేస్తానికి ఆ ధనమంతా కూడా ఒకసాట పెట్టి వాళ్ళు దేవుడి పనిలో ముందుకు కొనసాగుతున్నారు. అది చూసినటువంటి అన్య సభ్యులు ఏం చేశారంటే మనం కూడా పొలాన్ని కొంత వెళ్ళని దేవుడికి అని చెప్పేసి అనుకున్నారు. ఆ పొలం డబ్బుని వాళ్ళకి ఇచ్చి మనం కూడా ఆతో కలిసిపోదామని చెప్పేసి అనుకుని ఏం చేశారంటే భార్య తెలియకుండా అన్నీ ఏం చేశారంటే అమ్మిన పొలంలో డబ్బులు కొంత తీసి దాచారు. దానికి ఏమైంది? యేసుప్రభు ఏమన్నాయంటే నేనైతే క్షమించే గుణం నా దగ్గర ఉంది, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేవాడికి క్షమాపణ ఈ యుగమందైనను రాబో యుగమందైనను కూడా పాప క్షమాపణ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియపరిచాడు. 33 చదువు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. దాని పండు కూడా మంచిదే అనుకోండి. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, చూడండి ఇక్కడ ఏమంటే సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధన విధులో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధన విధులో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు అంటారు. కనుక మరి విరోధం అనేది ఎవరో తెచ్చుకోరు, మనల్ని బట్టి మనమే విరోధం అవుతా ఉంటాం. కనుక ఈ లోకంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక శోధనలు, అనేక రకరకాలైనటువంటి విపత్తులు జరుగుతూ ఉంటాయి. కానీ మనము ఎవరై ఉండాలి? మనము దేవుని బిడ్డలమయ్యే అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలు అనేటువంటి వారు ఏం చేస్తా ఉంటారంటే వారు ఎవరికి కూడా తొందరపడి మాట్లాడేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనకి అన్యులకి ఏముండాలి? అన్యులు కాదు, ప్రార్థన రాని వారికి ప్రార్థనకు వచ్చే వారికి తేడా ఉండాలి. ఆ తేడాన్ని మనం చూపించుకోలేకపోతే వాళ్ళకి మనకి ఇక్కడ ఏమీ లాభం లేదు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి, ఇక్కడ సద్దుకైనమో పరిశీలైనటువంటి వారు యేసు ప్రభు వారు దేవుడిచ్చిన అధికారంతో
అక్కడ మోగ గుడ్డితనంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని బాగు చేసిన తర్వాత వారు కలిగిన మాటలు ఏమన్నాయంటే, ఈయన కూడా బయలుజెబూలుకి అధిపతి, అంటే దయ్యాల రాజు అధికారి, దయ్యాల అధిపతి అని చెప్పేసి వారు మాట్లాడతారు. కాబట్టి మనం ప్రతి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్త వహించాలని ప్రభువారు మనకి ఇచ్చినటువంటి విషయాల్ని ఈ మధ్యాహ్న సమయంలో, అది పరిశుద్ధ ఆదివారం నాడు అందరూ కూడా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృపనుగ్రహించాడు. అట్టి విషయాల్ని మనలో నుండి తొలగిపోనిపోకుండా ఆ మాటలను ఏం చేయాలంటే చక్కగా మనం ఏం చేయాలమ్మా అంతా నెంబర్ వేసుకుంటూ మన హృదయాన్ని ప్రభుకి అంకితం చేయాలి. ప్రభువారికి ఏం చేయాలి? అంకితం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులరా, ఇంతవరకు దేవునితో మాటలు విన్న మీ అందరికి కూడా మరి ప్రభు పేద శుభం తెలియజేస్తూ మరి ముందు కార్యక్రమంలో ముందు కొనసాగుదాం.